తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆస్థాన మండపం నుంచి డ్రోన్లను ఎగురవేశారు. ఎగురుతున్న డ్రోన్లను స్థానికులు చిత్రీకరించారు. ఆపరేటర్తో సహా ఎగురుతున్న డ్రోన్ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆస్థాన మండపం నుంచి డ్రోన్లను ఎగురవేశారు. ఎగురుతున్న డ్రోన్లను స్థానికులు చిత్రీకరించారు. ఆపరేటర్తో సహా ఎగురుతున్న డ్రోన్ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. రైట్, మొత్తంగా తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. శ్రీవారి ఆలయంపై నుండి డ్రోన్ ఎగురవేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఎగురవేసిన వ్యక్తి దృశ్యాలు కూడా బయటకు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? డ్రోన్ ఎగురవేయడం అనేది చాలా నిషేధం తిరుమలలో. శ్రీవారి ఆలయం పైనుంచి డ్రోన్ ఎగురవేయడం చూస్తూ ఉన్నాం. ఆ ఆపరేటర్ను కూడా చూస్తూ ఉన్నా. అతను ఏమైనా గుర్తించారా? అతని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? రైట్, ఏదైతే ముఖ్యంగా గతేడాది నవంబర్ లో డ్రోన్ రైడర్ అనే యూట్యూబ్ ఛానల్ వారు తిరుమలలో డ్రోన్ అయితే ఎగిరేసినట్లయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు తిరుమలలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి, అంటే ఈ కాకుల కోన కావచ్చు, కొన్ని గద్దాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఈ డ్రోన్లని ఉపయోగించారని అయితే తెలుస్తోంది. కానీ ఇది పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే టీటీడీ పర్మిషన్ ఇచ్చిందా లేదా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు తిరుమలలో ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ఏదైతే రోడ్లపైనే వాళ్ళు డ్రోన్లు ఎగరేస్తూ యువకులు ఆ ప్రాంతాల్లో తిరిగిన పరిస్థితి అయితే ఉంది. కానీ టీటీడీకి సంబంధించి చేసినట్లయితే తెలుస్తోంది. కానీ ఈ టీటీడీ మాత్రం మేము ఎటువంటి వీడియోలు తీయించలేదని చెప్పేసి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు తెలుస్తున్న దాని ప్రకారం చూస్తే ఈ వీడియోలు అయితే కొన్ని ప్రాంతాల్లోనే తీసేందుకు అవకాశం అయితే ఇచ్చారు. కానీ ఇది పూర్తిగా తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ విజువల్స్ అయితే తీసినట్లు పూర్తి స్థాయిలో ఈ వీడియో అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి టీటీడీ ఎటువంటి సమాధానం చెప్తుందని దాని మీద వేచి ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మీద ఇటువంటి డ్రోన్ ప్రయోగించడంపై ఇప్పటికే భక్తులు తీవ్రంగా మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఏం జరుగుతోంది తిరుమలలో అనే విధంగా భక్తులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ అధికారులు అయితే దీని గురించి పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. ఈ విజువల్స్ ఎవరు ఎక్కడికి బయట ఇవ్వలేదు, ఎలా బయటకు వచ్చాయనే దాని మీద కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా దీని గురించి బయట పెట్టింటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.